హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను నా మరదలు కలిసైతే మినీ శిల్పారామంకొచ్చాము. ఇదైతే మనకి ఉప్పల్ అండ్ నాగోల్ మెట్రో స్టేషన్ నియర్ బైయే ఉంటుందండి. శిల్పారామం అనేది మనకి మాదాపూర్‌లో ఉంది. కానీ అక్కడ యాంబియన్స్ చూసి ఇక్కడ చేశారండి. అందుకనే దీన్ని మినీ శిల్పారామం అంటారు. మినీ శిల్పారామంకైతే 2 ఎంట్రన్స్ ఉన్నాయండి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి మనం అలా లోపలికి వెళ్ళాలనమాట. మీరేమైనా వెహికల్స్‌లో కానీ వచ్చుంటే వెహికల్స్ ఎక్కడ పార్క్ చేయాలనేది ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు. అదైతే మనకి బ్యాక్ సైడే ఉందండి పార్కింగ్ అయితే. అండ్ మనం ఎక్కడికెళ్ళినా అయితే టికెట్ అయితే కంపల్సరీ కదండీ టికెట్ తీసుకోవడం అయితే. సో, ఇక్కడ కూడా అండి పెద్దవాళ్ళకైతే 40 రూపీస్, చిన్న వాళ్ళకైతే 20 రూపీస్ అండి. టికెట్ కౌంటర్ ఇదేనండి. అండ్ టికెట్ తీసుకున్న తర్వాతకి మనం లోపలికి వెళ్ళిపోవడమేనే. సెకండ్ గేట్ అయితే ఇదేనండి. చాలా బాగుంది సెకండ్ గేట్ ఎంట్రన్స్ అయితే. చూస్తున్నారు కదా! గుర్రాలు 2 బొమ్మలు ముందుగా ఎలా ఉన్నాయో. దీని టైమింగ్స్ వచ్చేసి అయితే మండే టు ఫ్రైడే వరకైతే 12 పీఎం టు 8:30 పీఎం అండి. అండ్ సాటర్డే, సండేస్ అయితే 12 పీఎం టు 9 పీఎం వరకు ఉంటుంది. అండ్ ఇలా టికెట్ చూపించేసి లోపలికి వెళ్ళిపోవడమే అనమాట. లోపలికి వెళ్ళిపోతుంటే అయితే చాలా బాగా అనిపిస్తుంది అసలు గ్రీనరీతోని, చుట్టుపక్కల చెట్లతోని. మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే క్యాంటీన్ కూడా ఉందండి. క్యాంటీన్‌లో ఏమేమి ఉంటాయనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను. అండ్ నాకైతే పల్లె అనుభూతులే అనిపించాయండి. పల్లె అందాలే కనిపించాయి ఇక్కడ స్టార్టింగ్‌లో చూస్తుంటే అయితే నాకు. ఆ ముగ్గులన్నీ కూడా పల్లెటూర్లోనే కదండీ ఎక్కువగా కనిపించేది. నాకైతే అలానే అనిపించిందనమాట. సో, తినే నా మరదలకి ఈడుతున్నా అనమాట. హ్మ్. అండ్ నెక్స్ట్ అయితే మనము ఇక్కడ చూస్తున్నాం కదండీ. నేను ఆల్మోస్ట్ ఇవైతే నేను పల్లెటూరుకి వెళ్తున్నప్పుడే చూసానండి. ఫస్ట్ టైం ఇక్కడ మినీ శిల్పారామంలో చూస్తున్నాను. బాగా అరేంజ్ చేశారు. ఏమైనా మనం తీసుకున్న స్నాక్స్ ఇక్కడ కూర్చొని అలా తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. నా మరదలైతే ఏం తీసుకోలేదు కానీ అక్కడికెళ్ళి కూర్చొని మరీ ఎంజాయ్ చేస్తుందనమాట. క్యాంటీన్ పక్కకే చూస్తే మనకైతే చిన్నపిల్లలు ఆడుకోనికి గేమ్ సెక్షన్ అండి. చాలా బాగుంది పెద్దగా. చిన్నపిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ దాని పక్కకే చూస్తే ఒక సెల్ఫీ బొమ్మలాగా ఉందండి. మా మరదలైతే అలా దూరేసి మరీ సెల్ఫీ దిగేస్తుంది. దాని పక్కకి మనకి చిన్న మినీ మౌంటైన్ కూడా ఉందండి. చిన్ని మినీ మౌంటైన్ అయితే చాలా బాగుందసలు. చిన్ని మినీ మౌంటైన్ నుంచి అలా ముందుకెళ్తుంటే అయితే చిన్న పార్క్ లాగా అనిపించిందండి. మొత్తం చెట్లు గ్రీనరీతోనే ఉందండి. అటు కొంచెం ముందే వెళ్తే అయితే మనకి 2 బొమ్మల్లాగా ఒక పెద్ద స్టేజ్ ఉందండి. ఆ స్టేజ్ మీద అయితే శిల్పారామం ఉప్పల్ అని ఉంది. ఈ స్టేజ్ అయితే చాలా బాగుందండి. ఈ స్టేజ్ మీద అయితే మనకు సాటర్డే, సండేస్ అయితే డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. చిన్న పిల్లలతోనైతే డాన్స్ ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడ జరుగుతాయంట సాటర్డే, సండేస్ అయితే. అలా కొంచెం ముందుకెళ్తే అయితే మనకు కథాకళి బొమ్మలు ఉన్నాయండి. దాంట్లో మనం ఫేస్ పెట్టి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఇటు మళ్ళీ పక్కన చూస్తే అయితే చిన్న ప్లే గ్రౌండ్ లాగా పిల్లలకైతే చాలా గేమ్స్ ఉన్నాయండి. చాలా ఎక్కువ గేమ్స్ ఉన్నాయి పిల్లలకైతే. చిన్న పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడికి వస్తే మాత్రం. ఇటు సైడ్ చూస్తే కూడా చిన్నపిల్ల గేమ్సే అండి. కొన్ని ఉయ్యాలలు ఉన్నాయి. నేను నా మరదలైతే ఇద్దరం కాసేపు అలా ఊగి, చిన్నపిల్ల గేమ్స్ కదండి కొద్దిసేపు ఊగి దిగిపోయామన్నమాట. చాలా రోజులైంది అలా ఉయ్యాల ఊగుతుంటే. చాలా బాగా అనిపించింది అసలు. మొత్తం అన్ని చిన్నపిల్లలు ఆడుకోనికి గేమ్సేనండి. నా మరదలైతే చిన్నపిల్లలాగా ప్రతి ఒక్క దాంట్లో దూరిపోయి మరీ ఆడేస్తుందన్నమాట గేమ్స్ అయితే. ఇటు చూస్తే కూడా ఒక గేమ్ చిన్నపిల్లదే ఉందండి. అటు పక్కకు చూస్తే అయితే ఒక చిన్న గార్డెన్ అయితే పెద్దవాళ్ళైతే కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. అలా మాట్లాడుకుంటూ సరదాగా కూర్చోవచ్చండి. ఇటు చూస్తున్నారు కదండీ! దీనిపైనైతే తోలు బొమ్మలు డయాగ్రామ్స్ ఉన్నాయండి. గీసి ఉన్నాయి బొమ్మలు. అవే కాదో నాకు తెలీదండి. మీకు తెలిసుంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి అవి ఏమి బొమ్మలనేది. ఇటు పక్కన వచ్చి చూస్తే అయితే మనకు ఒక చెక్క బొమ్మలు లాంటివి ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో క్యూట్‌గా నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట ఈ బొమ్మలైతే. మనకి ఇటు సైడ్ కొన్ని షాపింగ్స్ కూడా ఉన్నాయండి. మనమైతే షాపింగ్స్ కూడా చేయొచ్చన్నమాట. చూస్తున్నారు కదా! షాప్ అండి. ఇక్కడైతే కమ్మలైతే ఈ షాప్స్‌లో అయితే కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. కమ్మలు అండ్ నెక్లెస్ కూడా కొన్ని మనకేమైనా నెక్లెస్ లాంటివి అలా ఏమైనా కావాలంటే వాళ్ళు రెడీ చేసి ఇస్తారంట అండి. మా మరదలైతే ఈ కమ్మలు కొనుక్కుందనమాట. సో, దాని పక్కకే చూస్తే ఒక చెక్క బొమ్మల షాప్ ఉందండి. చెక్క బొమ్మల బొమ్మలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
ఇక్కడ చూస్తే మనకి ఇంకో షాప్ ఉందండి. ఈ షాప్‌లో అయితే కమ్మల కలెక్షన్, నెక్ చైన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. మోస్ట్‌లీగా అయితే నెక్ చైన్ కలెక్షన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఈ షాప్‌లో. ఇక్కడ చిన్న పిల్లలకైతే హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా బాగా క్యూట్‌గా ఉన్నాయి. ఏమేమి నెక్ చైన్స్ ఉన్నాయనేది మీకు చూపిస్తాను. చూడండి. ఇక్కడ దాని పక్కకే ఇంకో షాప్ అండి. ఈ షాప్‌లో అయితే మొత్తం దేవుడి పటాలు ఉంటాయండి. ఈ పటాలన్నీ కూడా వుడ్‌తోని చేసినవేనంట అండి. వుడ్‌తోని చేసిన దేవుడి పటాలు మొత్తం అన్నీ ఈ షాప్‌లో ఉన్నాయండి. చాలా బాగున్నాయన్నమాట పటాలైతే, దేవుడి పటాలైతే. చూస్తున్నారు కదా పటాలైతే ఎలా లుక్ అనిపిస్తున్నాయి వుడ్‌తోని చేసినవి. అండ్ కొన్ని పూజకి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయండి. పూజకు సంబంధించిన వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. అండ్ కొన్ని చూస్తున్నారు కదండీ పటాలైతే ఎంత బాగున్నాయో చెక్కతోని చేసినయి. కొన్ని దండలు కూడా ఉన్నాయండి. అండ్ ఇది చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయనేది. పూజకు సంబంధించిన వస్తువులైతే ఇవేనండి. చూడండి షాప్‌లో మొత్తం వుడ్‌తోని చేసినవి దేవుడి పటాలేనండి. నెక్స్ట్ ఇంకో షాప్ ఏంటిదనేది చూద్దాము. అయితే మనకు డయాగ్రామ్స్ కూడా ఉన్నాయండి. అంటే మనం బొమ్మలు గీసి వాళ్ళు గీస్తారంట డయాగ్రామ్స్ అయితే. ఇది చూస్తారు కదండీ! ఇదైతే వుడ్ టార్‌తోని చేసిన కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ స్టాప్ ఏంటో మనం చూద్దాము. వీడియోలో చెప్పాను కదండి క్యాంటీన్ కూడా ఉంటుందని చెప్పేసి లెఫ్ట్ సైడ్ ఇదేనండి క్యాంటీన్ అయితే. క్యాంటీన్ అయితే పెద్దగా ఏమీ లేవండి. పానీపూరి, ఎగ్ బజ్జీ, సమోసా అండ్ వాటర్ బాటిల్స్, బాదం మిల్క్, పాప్కార్న్‌లో అదేదో వెరైటీ పాప్కార్న్స్ ఉన్నాయండి. అంతకు మించి అయితే ఎక్కువగా ఏమీ లేవండి క్యాంటీన్‌లో అయితే. మేమైతే ఫైనల్‌గా ఒక టీ తీసేసుకొని టీ తాగాము. టీ కూడా అంత బాలేదండి. యావరేజ్‌గా ఉందన్నమాట. చిలక దోషం చెప్పేవాళ్ళు ఉన్నారండి. అక్కడైతే మా మరదలు చిలక దోషం కూడా చెప్పించుకుందన్నమాట. పట్టుబడి మరి చిలక దోషం తెప్పించుకుంది. ఇక్కడైతే
ఇక జోషియం చెప్పించిన తర్వాతకైతే మేము గార్డెన్‌లోకి వెళ్ళిపోయామండి. ఇది గార్డెన్ అంటారో లేదో నాకు తెలీదు కానీ నేనైతే నాకు గార్డెన్‌లాగా అనిపించింది కాబట్టి గార్డెన్ అని అంటున్నాను. గార్డెన్‌లో ఒక చిన్న పాప కనిపించిందండి. ఆ పాపతోనైతే మేము కొద్దిసేపు టైమ్ పాస్ చేసాము. పాపతోని కొన్ని ఫోటోస్ కూడా దిగామనమాట. మనకైతే చూస్తున్నారు కదండీ 2 విగ్రహాల్లాగా ఉన్నాయండి గార్డెన్స్‌కి ఫస్ట్ ఎంట్రన్స్‌లో అయితే. కొంచెం ముందుకైతే చిన్నగా గుర్రపు బొమ్మల్లాంటివి కూడా ఉన్నాయండి. ఇగో ఇవేనండి గుర్రపు బొమ్మలైతే. ఇక్కడ చిన్న పిల్లలొస్తే మాత్రం చిన్న పిల్లలకైతే గేమ్స్ అయితే చాలా చూపించాను కదండీ! వాళ్ళైతే అవి ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారండి. పెద్దవాళ్ళైతే ఇలా గార్డెన్‌లో కూర్చొని కాసేపు పీస్‌ఫుల్‌గా వ్యూని చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఇక్కడ ఈ గార్డెన్‌లో అయితే కొన్ని రీల్స్ తీసాము. ఫోటోస్ కూడా దిగామండి ఈ గార్డెన్‌లో. చాలా బాగొచ్చాయన్నమాట. మీరెప్పుడైనా మినీ శిల్పారామంకి వెళ్లారా లేదో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రెస్ ద బెల్ ఐకాన్.